అనేక మంది రావటం, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రావటం, వీటన్నిటికీ ఒక ప్రేరణ మన రేవంత్ రెడ్డి గారు అని నేను భావిస్తున్నాను. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏది పాట పెట్టు. ఇటు తొందర పాట ప్లే చేయి. జెండా ఎత్తుకున్న సురవరం వలిసిపోయిందా, పార్లమెంటులో ప్రజల గొంతుకై మోగినా సురవరం నేడు మాకు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన మిత్రులు, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి ఆప్తులు డి రాజా గారు, నారాయణ గారు, రామకృష్ణ గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మిన సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన, ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు, జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిండ్రో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు. సమాజంలో ప్రజలకు ఏది అవసరమో, సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి, ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొదటి తరం ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నిర్మిస్తున్న సందర్భంలో
ఒక పక్కన స్టేట్ కాంగ్రెస్ పార్టీ, రెండవ పక్కన కమ్యూనిస్టు సోదరులు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించడమే కాకుండా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి అంటే ఈ సమాజంలో చైతన్యం రావాలి. ఆ చైతన్యానికి గోల్కొండ పత్రిక వేదికగా వారు నిరంతరం కృషి చేసిండ్రు. ఆనాడు దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలగాలి అని మహాత్మా గాంధీ గారు 1921 నుంచి 1931 వరకు యంగ్ ఇండియా అనే ఒక పత్రికను స్థాపించి ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తిని, దేశ స్వతంత్రం కోసం పోరాటాన్ని మహాత్మా గాంధీ గారు నిర్మిస్తే మన ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడమే కాదు, ఆనాటి ఉద్యమాలలో ఒక స్ఫూర్తిని నింపిండ్రు. వారే కాదు, ఆ జిల్లా నుంచి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజాస్వామిక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి తరంలో సురవరం